ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. ఓం క్షేత్రపాలక కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధువులకి, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా, జ్యోతిష అభిలాషులకు, జ్యోతిష్యాన్ని అభిమానించేటి వాళ్ళందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర 2023 సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలని ప్రసాదించాలని, ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సంతాన, రాజకీయ సకల కార్యక్రమాల్లో వారికి సంవత్సరాంతము ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించమని కాళభైరవ స్వామిని వేడుకుందాం, ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. అలాగా 1వ తారీఖు 1వ నెల 2023 నుండి 15/1/2023 వరకు, అనగా ఈ 15 రోజులలో పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో ప్రధానంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా, మృగశిర నక్షత్రంలోని 3వ పదం, 4వ పదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములను కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. కా, కి, కు, కం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాలు అందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన జ్ఞానంగా ఉండడం, ప్రశాంతంగా ఏర్పాటు చేసుకోవడం, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, వారి స్థిరచరాస్తులు, వాహనాలు కొనుగోలు, క్రయ విక్రయాలలో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. సప్తమంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు, స్థిరాస్తులు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, క్రయ విక్రయాలు యోగించడం, స్థిరాస్తి సంపాదించడంలో విజయం మీ సొంతం కాబోతుంది. ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి ప్రభుత్వం నుంచి మంచి సలహాలు, సపోర్ట్స్ రావడము, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, నేషనల్కి సంబంధించిన కార్యక్రమాల్లో విజయం మీ సొంతం కాబోతుంది. కనుక అవకాశం మీ ముందర ఉంది, దాన్ని సద్వినియోగపరుచుకొని మానవ ప్రయత్నం చేయండి. అష్టమంలో శుక్రుడు మరి శని సంచార స్థితి ఉండడం వలన కేవలం 2.5 సంవత్సరంగా ఎదురు చూస్తూ ఉండబడే వారందరూ కూడా కేవలం ఒక 18 రోజులు మాత్రమే మీకు అష్టమ స్థాన శని సంచార స్థితి చివరిలో ఉంది. కనుక ఈ 18 రోజులు కూడా మీకు మంచి రోజులేని గమనించగలగాలి. కనుక ఆధ్యాత్మికంగా ఉండండి, ఆనందంగా ఉండండి, నిత్య దేవతార్చన చేయండి, ధర్మ మార్గంగా ఉండండి. విజయం వద్దన్నా మీ ఇంటి తలుపు తడుతుందని చెప్పి మీరు తెలుసుకోగలగాలి. రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ కార్యక్రమంలో అన్నింటా మీ యొక్క పేరు ప్రతిష్టలకు తిరుగు లేదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. లాభస్థానంలో రాహు సంచారం చేయడం వల్ల ధనాదాయము నదిలో నీళ్ళలాగా ప్రవాహం వస్తుంది. దాన్ని సద్వినియోగపరచుకోవడం వలన మీకు మంచి కాలం ఉంటుంది. ధనపరమైనటువంటి ఏ దానికైనా సకాలంలో అమృతం ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా వాడినట్లయితే ఇబ్బందికరము. దాన్ని అవసరార్థం వాడండి, మీకు ధనము కుప్పలు తెప్పలుగా సంపాదించబోతున్నారు. వ్యయంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల కొద్దిపాటి ఆలోచన, ఆవేశానికి దూరంగా ఉండడం, జ్ఞానంగా ఉండడం, ఏదన్నా తెలిస్తే పనిచేయండి, తెలియకపోతే నలుగురి సలహా తీసుకొని ఉండగలిగినట్లయితే ధనము సమయం వృధా కాకుండా మీకు చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కాకపోతే సీజనల్గా వచ్చేటువంటి చలికి, జ్వరము, నరాల బలహీనత, షుగర్, థైరాయిడ్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆరోగ్యమే మహాసంపద. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం ద్వారా వీటన్ని పారదోలే మానవ ప్రయత్నం చేయండి. అంతా మీకు శుభమే కలుగుతుంది.